శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. మహాభారతం చెప్పినా, రామాయణం చెప్పినా, భాగవతం చెప్పినా సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే వచ్చేవి రెండే అక్షరాలు: ధర్మం. ఆ ధర్మాచరణము చేతకానప్పుడు మనుష్యుడు ఏమి చెయ్యనివ్వండి ఈశ్వరుడి యొక్క కృపకి పాత్రుడవుతాడని నమ్మకం లేదు. అందుకే ధర్మం అన్న మాటకి సన్యాసాశ్రమంలో ఉంటే సన్యాసాశ్రమ ధర్మాన్ని పాటించడంలో కించిత్ కూడా వైక్లభ్యం లేకుండా ప్రవర్తించి నడిచే దేవుడైన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆయనకి అంత ఇష్టం రామనామం అన్నా, రామచంద్రమూర్తి అన్న. ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరితో రామనామం వ్రాయించేవారు. పిల్లలకు ఒక గంట సమయం ఇచ్చి ఎక్కువసేపు గుండ్రంగా రామనామం రాసిన వాళ్ళకి బంగారు మాడలు ఇచ్చేవారు, మరికొందరికి వెండి మాడలు, కొంతమందికి రాగి మాడలు. రామ మాడ ఇవ్వకుండా ఉండేవారు కాదు. ఒకసారి ఆయన ఎక్కడో ఉత్తర భారతదేశంలో సభకెడితే ఆ సభా నిర్వాహకుడు ఆయనని ఆహ్వానిస్తూ ప్రసంగం చేస్తూ కామకోటి అనబోయి రామకోటి అన్నాడు. కామకోటి మఠాధిపతులు అనబోయి రామకోటి మఠాధిపతులు అన్నాడు. అందరూ భయపడ్డారు, ఇదేంటి పీఠం పేరు తప్పు చెప్పాడు స్వామి ఏమైనా అంటారేమోనని. స్వామి ప్రత్యుత్తరం ఇస్తూ అన్నారు, రామకోటికి కామకోటికి తేడా ఏమి అన్నారు. కాముడు ఉన్న చోట రాముడు ఉండడు, కాబట్టి రాముడే అన్ని కోరికలు తీర్చగలిగినవాడు. కామాక్షి పరదేవతకు రామచంద్ర ప్రభువుకి అభేదం, కాబట్టి కామకోటి రామకోటి ఒక్కటే అన్నారు. అందరూ పరమ సంతోషపడిపోయారు. దోషం దొర్లినా ఆయన ఎంతో అద్భుతంగా దాన్ని ఆవిష్కరించారు అని. కాబట్టి సనాతన ధర్మమునందు ప్రధానమైనది ఏది అంటే ప్రత్యుపకార బుద్ధి. ఆ కృతజ్ఞతా లక్షణాన్ని విడిచిపెట్టకూడదు. అందున చూడండి, అసలు సంతోషించుట అని ఒక మాట ఉంటుంది. అంటే ఇప్పుడు మనమైతే ఎంటర్టైన్మెంట్, వినోదము అని ఒక మాట వాడుతున్నాం. అసలు మీరు జాగ్రత్తగా వాంగ్మయాన్ని పరిశీలిస్తే వినోదము అన్న పేరుని సేవయందే ఉపయోగించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన వినోదాన్ని పొందాడు, ఆయన సంతోషాన్ని పొందాడు, ఆటలు ఆడుకున్నాడు. ఆయన ఆడుకున్న ఆటలన్నీ లీలలు. లీలలన్నీ ఏమిటి? పరోపకారాలే. ఇతరులకు ఉపకారం చెయ్యడమే ఆయన బాల్యక్రీడ, ఆటలాడుకోవడం.
అసలు సందేశం ఏమిటంటే, నువ్వు సంతోషించడం అనేటటువంటిది దేని వలన నేర్చుకోవాలి అంటే, ప్రయత్నపూర్వకంగా ఏదో చేతిలో ఒకటి పట్టుకుని ఇలా 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 మార్చి చూస్తే సంతోషించడం కాదు, ఒకరికి ఉపకారం చేయడం వల్ల సంతోషించాలి. ఆ ఉపకారం చెయ్యడంలో నేను ఉపకారం చేశాను, వాడు ఉపకారం పొందాడన్న భావనతో కాదు, నా అదృష్టం ఈశ్వరుడు నన్ను ఉపకారానికి ఉపకరణంగా వాడుకున్నాడు. అది మనస్సుకు ఉన్నటువంటి మలినం తొలగిపోవడానికి కారణమవుతుంది. అంతేగాని సేవ చేస్తున్నానంటూ నీ చేయకపోతే ఎవడు చేస్తాడన్న భావనతో సేవ చేసే చోట అటువంటి అనుగ్రహాలు లభించవు. అది మనస్సుకున్న మాలిన్యము తొలగిపోవడానికి చెయ్యాలి. మీరు చూడండి, కృష్ణ భగవానుని యొక్క లీలలన్నీ సేవలే. మీరు ఎప్పుడైనా పరిశీలన చేయండి. కృష్ణుడు చిన్నతనంలో ఎన్నో లీలలు చేశాడు. శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడలు, బాల్య లీలలు అపరిమితం. ఎంతమంది ఎన్ని రకాలుగానూ అనుభవించారు, కానీ అవన్నీ సేవలే. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచెనంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నీయి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడకని సుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట చాలక కుండ కిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఇవన్నీ ఆయన ఆటలు, కానీ ఇవన్నీ సేవలు. మీరు గమనించండి. పాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. బాలింతలు కొంతమంది ఫిర్యాదు చేశారు యశోదతో, మా పిల్లలకి పాలు లేవమ్మా, ఆవును తెచ్చి పెంచుకుంటున్నాం, మా పిల్లవాడి కోసం ఇంకా పాలు పితకక ముందే సాయంకాలం దూడను వదిలేశాడు, దూడ వచ్చి పాలు తాగేసింది అని. నిజమే, కానీ మీరు సహేతుకంగా ఆలోచించండి. ఆవు కష్టపడి పచ్చిగడ్డి తిని, పుట్టల మీద ఉన్న గడ్డి తిని, ఎక్కడో ఉన్నటువంటి మనకి పనికిరాని నీళ్లు తాగి నెమరవేసి తన బిడ్డ కోసం తాను పాలు తయారు చేస్తుంది. ఆ బిడ్డ వెళ్ళి పొదుగులోకి ఒక్కసారి గుద్దితే సంతోషంతో పాలు వదిలేస్తుంది. కానీ పిచ్చి ఆవుకి వెనక్కి తీసుకోవడం రాదు. పాలు తిన్న అన్నాన్ని వెనక్కి తెస్తుంది, గడ్డి వెనక్కి తెస్తుంది నెమర వేయడానికి. వదిలిన పాలని వెనక్కి తీయడం రాదు కదానని దూడని పంపి దూడ గుద్ది సంతోషంతో మా అమ్మ పాలు అని శిరాన్ని నోట్లో పెట్టుకుని ఇలా చప్పరించడం మొదలు పెట్టగానే లాగేసి తీసుకెళ్ళి గుంజకి కట్టేసి, అది ఆకలితో అమ్మ వంక చూస్తూ అటు ఇటు తిరుగుతుంటే ఆ ఆవు దూడ వంక చూస్తూ నేనేం చేయనన్నా, వీళ్ళు ఇంతే మనుష్యులు ఉద్ధతి, నేనేం చేయగలను రా, పాలు వదిలిపెట్టగలను. కానీ వాళ్ళు పిండుకుంటున్నారు. నీకు వదిలేమంటారు, లోపల ఉన్నాయో లేవో ఎవరికి తెలుసు. కాబట్టి మన బతుకులు ఇంతే, నేనేం చేయను అని ఆ ఆవు పడేటటువంటి మనోవేదనని గమనించి దాని పిల్ల ముందు తాగాలని వదిలినవాడు కృష్ణ పరమాత్మ. ఆయన చేసిన సేవ లీల. ఆయన సేవలు మనుష్యులకు పరిమితం కాలేదు, పశువులకు పరిమితం అయ్యాయి. ఏమీ తోచట్లేదంటాడు. ఏమీ తోచట్లేదన్నవాడు గడ్డి పెరిగిన చోటుకెళ్ళి కాసిని గడ్డి పరకలు కోసి అవి చేత్తో పట్టుకుని, గ్రాసం అంటారు, చేత్తో 10 గడ్డి పరకలు పట్టుకొని గోశాల ఎక్కడుందో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి ఓ ఆవుకి పచ్చిగడ్డి పరకలు తినిపిస్తే అది సంతోషంగా పచ్చిగడ్డి తినడాన్ని చూసి ఆనందపడిపోయి ఇంటికి వెళ్ళి అమ్మాయి 1 గంట కాలక్షేపం చేశా సంతోషంగా అనగలడా? అలా బ్రతకమని వేదం చెప్తోంది. వినోదము సేవ యందు ఉండాలి తప్ప వినోదముగా అర్థం పర్థం లేనివన్నీ చూసి మనసు పాడు చేసుకోమని శాస్త్రాలు చెప్పలేదు. అక్కర్లేనివన్నీ చూసి పాడవుతున్నాడు మనుష్యుడు. ఎప్పటికీ తమ ధర్మంలో తాము అలాగే ఉండిపోయినవి మిగిలిన ప్రాణులు. గ్రాసం, గోగ్రాసం అంటారు, పచ్చిగడ్డి తీసుకెళ్ళి పెట్టచ్చు. కృష్ణ పరమాత్మ ఆవులకి సేవ చేశాడు, దూడలకి సేవ చేశాడు. లీలాశుకుడు పొంగిపోయాడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. గోధూళిధూసరిత కోమల గోపవేషం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం
గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అని. గోధూళిధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం. చిన్ని కృష్ణుడు ఒళ్ళంతా ధూళి పడిపోతే ఆ ధూళితో మట్టితో ఉన్నటువంటి వాడు. ఇతరుల కోసం ఈ మట్టి పోసుకోవడం అన్నది ఇప్పటి అలవాటు కాదు ఆయనకి, ఎప్పటి నుంచో అలవాటు. చిన్నతనంలో ఆవుల కోసం పోసుకున్నాడు. ఆవుల వెంట నడిచి ఆ మట్టి అంతా ఒంటి మీద పడిపోతే ఆ ఆవుల్ని అన్నిటినీ కూడా గోపాల బాలులతో కలిసి తీసుకెళ్ళి ఒక్కొక్క గోపకాంత ఆ కృష్ణుడు అల్లరి చేస్తుంటే చూద్దామని కృష్ణ కృష్ణ ఈ ఆవులు వంగట్లేదు కట్టేయమనేది. అందరి బంధనాలు విడిపించగలిగినటువంటి పురుషోత్తముడు ఆ ఆవుని బలవంతంగా ఇలా లాగుతుంటే అది రాకపోతే కష్టపడి లాగుతుంటే ఆ డొక్కలు అక్కళించుకుపోయి దాన్ని లాగుతున్నప్పుడు గోపకాంతల అరుగు మీద నిలబడి సంతోషిస్తూ నవ్వుతూ ఉండేవారు. ఆయన పట్టుకెళ్ళి ఆవుని కట్టేశాను ఆవునని చెప్పి వెళ్ళిపోతుంటే సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం, ప్రతి ఇంటికి పశువుల్ని కట్టడానికి ఒంటి మీద పడినటువంటి ధూళితో కొన్ని వందల మంది గోపాల బాలులతో కలిసి వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నారే, గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. అలా వెళ్ళినటువంటి ఆ బాలకృష్ణునకు నేను ప్రతిరోజు నమస్కరించానన్నాడు. అదే కృష్ణుడు చిన్నప్పుడు ఆవులకు సేవ చేయడానికి అంత ధూళి పోసుకున్నాడు. అదే కృష్ణుడు పెద్దవాడైన తర్వాత అర్జునుణ్ణి రక్షించడానికి ఒంటి మీద ధూళి పోసుకున్నాడు. భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తూ అంటాడు, హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్ అంటాడు. అశ్రాంతమున్ ఎల్లప్పుడూ నా మనసులో స్మరిస్తూ ఉంటాను కృష్ణుణ్ణి అన్నాడు. ఎటువంటి కృష్ణుణ్ణి? హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై. ఆ గుర్రాల్ని నడుపుతున్నప్పుడు యుద్ధంలో ముందు నడుస్తున్నటువంటి రథాల్లో ఆ గుర్రాలు పరిగెడుతున్నప్పుడు వాటి డెక్కలకి తగిలి పైకి లేచినటువంటి ధూళంతా ఒంటి మీద పడిపోతే చెమట పట్టవలసినటువంటి అవసరం లేని పరమాత్మ ఒళ్ళు చెమటతో తడిసిపోతే చెమటతో తడిసిపోయినటువంటి కృష్ణుడి మీద ధూళి పడిపోయి అట్టలు కట్టేస్తే ఇలా కూడా అనుకోవడానికి సమయం లేక అంత యుద్ధంలో అర్జునుడిని రక్షించుకోవడానికి పగ్గాలు పట్టుకుని సారథ్యం చేస్తూ ఆ జయం అర్జునుడికి ఇప్పించాలని తాపత్రయపడి ఒళ్ళంతా గుర్రపు డెక్కల మట్టితో నిండిపోయినటువంటి భక్తపరాధీనుడైనటువంటి కృష్ణుడు ఉన్నాడే, ఆయన నా మనస్సు యందు సంతతము నిలబడుతున్నాడు అన్నాడు భీష్ముడు. హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతిం చాలా నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమును. అక్కడతో అయిపోయిందా ఆయన కర్మ? అర్జునుణ్ణి రక్షించడం కోసం ముందు సారథిని కొడతారు. కృష్ణ పరమాత్మని కొట్టేశాడు భీష్మాచార్యుల వారు. కొట్టేస్తే ఎన్ని దెబ్బలు తిన్నాడు! అసలు నొచ్చిపోవడం అన్న మాట తెలియని కృష్ణుడు భీష్మాచార్యుల వారు కొట్టిన బాణాలు ఒళ్ళంతా తగిలేస్తే ఒళ్ళంతా డస్సిపోయినా అర్జునుడిని రక్షించుకోవడం కోసం యుద్ధం చేస్తూనే ఆ రథం నడుపుతూనే ఉన్నాడు. అంతటి భక్తపరాధీనుడే ఒళ్ళంతా నిత్తురు కారిపోతున్న రథం నడిపాడే ఆ కృష్ణుడు ఉన్నాడే, ఆయన నా మనస్సులో ఎప్పుడూ జ్ఞాపకం వస్తాడని చెప్పుకున్నాడు భీష్ముడు. ఆ సేవలో పొంగిపోయాడంతే. కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం అది. మీకు వాంగ్మయంలో ఇతరుల సేవలో పరమానందాన్ని పొందిన వాళ్ళు ఇద్దరు కనపడతారు. వాళ్ళ ఆనందం అంతా దేంట్లో అంటే ఇతరులకు సేవ చేయడంలోనే. వాళ్ళకే ఆనందం. చెట్టెక్కితే ఆనందమా, పార్కు కెడితే ఆనందమా, లేకపోతే పువ్వులు కోసుకుంటే ఆనందమా, భార్య పక్కన కూర్చుని కబుర్లు చెప్తే ఆనందమా, వీణ వింటే ఆనందమా అంటే వాళ్ళకి అవి కావు ఆనందాలు. వాళ్ళకి ఆనందం ఇతరులకి సేవ చేయడం. ఇద్దరు, ఒకడు కృష్ణుడు, ఒకడు హనుమ. వాళ్ళిద్దరే. హనుమ జీవితం మొత్తం మీద తను సంతోషించడానికని ఏమి ఉండవు, ఎప్పుడూ ఇతరులకు సేవే. ఇతరులకు సేవ చేయడంలో తరించిపోతుంటారు. కృష్ణ పరమాత్మ ఎప్పుడూ ఇతరులకు సేవే. అది ఎవరికి? మనుష్యులకే అక్కర్లేదు. మనుష్యుల దగ్గర నుంచి ఆవులు దూడల వరకు ఆఖరికి ఎంత దూరం పోతుందంటే కృష్ణుడి సేవ. ఒక పాము అహంకారంతో తిరుగుతూ నీళ్లనన్నింటినీ విషం చేసేస్తే కాళింది మడుగంతా విషం అయిపోతే
ఆ విషం అయిపోయిన చోటకి వెళ్ళి ఎవరైనా నీళ్లు తాగిన వాళ్ళందరూ చచ్చిపోతుంటే అందరూ తిడుతుంటే వాడిని బాగు చెయ్యాలని ఆ కాళీయుడి పడగల మీద నాట్యం చేసి కాళీయుడిని మార్చి మళ్ళీ సముద్రంలోకి పంపించాడు ఇక్కడ ఉండకమని. అసలు నిజంగా అంతటి ఉదారుడు ఎక్కడుంటాడు? ఆయన నర్తన చిత్రమైనటువంటి నర్తన. తాండవ కృష్ణ అని ఒక పేరు. పరమశివుడు తాండవం చేస్తాడు, కృష్ణుడు తాండవం చేశాడు. దేని మీద అంటే ఆయనకి రంగస్థలం ఏది అంటే కాళీయుని యొక్క 101 పడగల మీద చేశాడు. ఒక పడగ మీద చేసి దిగి ఇంకొక పడగలేస్తే ఆ పడగ మీదకి దూకుతూ చేశాడు తాండవం తోక పట్టుకుని. అసలు పొంగిపోయారంతే పోతన గారు భాగవతంలో. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూపబాపణ భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోడితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాక గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ యమునా వీచి మృదంగవద్యములు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞధ్వనిత గేయంబు కాగా అని ఆ యమునా తరంగములలోంచి వచ్చేటటువంటి సవ్వడి చుట్టూ ఉన్న గోపబాలుకలు గోపకాంతలు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ సంతోషంగా ఉండగా ఆ కాళీయుని పడగల మీద నిలబడి తాండవం చేసి కాళీయుణ్ణి రక్షించాడు. గోపకాంతల్ని గోపాలబాలుని కాదు, కాళీయుడికున్న అప్రతిష్ట తొలగించి ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయేటట్టు చేశాడు. అందుకే కాళీయుడి భార్యలు చెప్పుకున్నారు ఎంతటి కరుణాంతరంగుడంటే ఆయన్ని చుట్టి కరిచి చంపేయాలని చూశాడు. అటువంటి వాణ్ణి అంత తొక్కేస్తే నీరస పడిపోయి కింద పడిపోతుంటే ఎక్కడ చచ్చిపోతాడోనని కాళీయుడి భార్యలు పావులు వచ్చి ప్రార్థన చేశాయి. నీవు చేయు పిండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పిండ్లి కాదు అన్నాయి. భాగవతంలో ఏమి పద్యం పోతన గారి ఘంటంలోంచి వచ్చింది. నీవు చేయు పిండ్లి నిత్యంబు భద్రంబు, నువ్వు ఇప్పుడు చంపేస్తే చచ్చిపోతాడు. చచ్చిపోతే మాకు వైధవ్యం వస్తుంది. వైధవ్య దుష్టాలంకారము పొందనోపదము, మాకు ఆ వైధవ్యం అనేటటువంటి దుష్టమైన అలంకారం మాకొద్దు, మేము ఆ తెల్ల చీర కట్టుకోలేము. అందుకని కృష్ణ ఇప్పుడు నువ్వు విడిచిపెట్టేస్తే, చిన్నప్పుడు మా తల్లి తండ్రి ఇతనికి ఇచ్చి చేసిన పెళ్ళి కాదు పెళ్ళి, నువ్వు ఇతన్ని విడిచిపెట్టడం మాకు చేసిన నిజమైన పెళ్ళి, మా ఐదోతనం నిలబడుతుంది, వదిలిపెట్టవా అన్నారు. నీవు చేయు పిండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పిండ్లి కాదు, వదిలిపెట్టేశాడు అంతే. పో సముద్రంలోకి అన్నాడు. ఎన్ని మహానుభావుడు! ఆయన ఆటలన్నీ సేవలే. మీరు ఎప్పుడైనా భాగవతాన్ని ఆ కోణంలో పరిశీలించండి. కృష్ణలీలలోని కనపడతాయి, కానీ కృష్ణలీలలోని కృష్ణుడు ఏవేవో చేయడం కాదు, ఎవరికీ పనికిరానివన్నీ చేసి నేను ఆడుకున్నాను అనలేదు ఆయన. ఆయన ఏ ఆటలాడినా సేవలే చేశాడంతే. ఆఖరికి గోవర్ధనోద్ధరణం చేశాడు ఒక రోజున. గోవర్ధనోద్ధరణం చేసినా కూడా అందరినీ రక్షించడానికి చేశాడు. అహంకారంతో ఇంద్రుడు అకస్మాత్తుగా రాళ్లవాన కురిపించేశాడు. అది కూడా ఎలా? పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోరపత్రతలన క్రీడా సమారంభ దుర్భరిదంభోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగన్ అన్నాడు. పెరుగులు నేతులు తాగి కొవ్వారు గోపాలబాలురు. ఓ పుష్కళావర్తక మేఘములారా వెళ్ళి విపరీతంగా వాన కురిపించి చంపించేయండి, ఎవరిని? గోవుల్ని కూడా చంపేయండి అన్నాడు. అనొచ్చా మాట? గోవుల్ జనుల్ సద్యోమృత్యువు పొందరాల్కురియుడి. ఆవులు గోపాలబాలురు గోపకాంతలు అక్కడికక్కడ చచ్చిపోయేటట్టు వడగళ్ళ వాన కురిపించేయండి అన్నాడు. ఒక్కసారి ప్రారంభమైపోయింది వాన. కృష్ణ ఏమిటి ఆపద, ఏమిటి వాన అని నియాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి. ఎప్పుడు ఎరగమి వాన, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యసనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి. ఏమిటయా ఈ వాన? కృష్ణ కాపాడవా అన్నారు. కృష్ణ కాపాడవా అనేటప్పటికీ ఆయన ఆట వాళ్ళ సేవ, ఆయనకి కొత్త ఆట ఉండదు. వెంటనే బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దల్చిన లీలలేనగవుతో కృష్ణుండు తానం మహాశైలంబున్మలకైల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టి తద్బీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపంతికిన్. ఓ పిల్లవాడు ఆడుకోవడానికి అలా పరిగెడుతూ అక్కడ కనపడిన చెంగల్వ పువ్వు తుంపి ఇలా ఎత్తి పట్టుకోవడం ఎంత హేళగా చేస్తాడో అలా ఆడుతూ ఉన్నవాడు అందరూ అడిగారని చెప్పి గోవర్ధనోద్ధరణం చేసి చిటికిన వేలి మీద ఎత్తి ఇలా పట్టుకున్నాడు. ఎంత సేవ అంటే
అసలు గోవర్ధనోద్ధరణంలో ఆయన చేసినటువంటి సేవ అద్వితీయం. భయపడిన పెద్దవాళ్ళు బయట నిలబడిపోతే పిల్లాడు కొండ వదిలిస్తే చచ్చిపోతాం, బయట ఉంటే వడగళ్ళు పడతాయని బయట నించున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. ఓ బంధువులారా అని పిలిచాడు నమ్మని వాళ్ళని. అది ఆయన ఔదార్యం. ఎవరు నమ్మలేదో వాళ్ళందరినీ బంధువులారా అని పిలిచాడు. మీరు బెంగ పెట్టుకున్నారా? ఈ కొండ వదిలేస్తాననుకుంటున్నారా? మీకు ఆపద వస్తుంది అనుకుంటున్నారా? నన్ను నమ్మండి, కొండ వదలను. సమస్త బ్రహ్మాండములు ఈ కొండ మీద పడిపోయినా కొండ నిలబడుతుంది. లోపలికి రెండని నమ్మని వాళ్ళని పిలిచాడు. అలా పిలవడంలో, వాళ్ళని ఒప్పించడంలో, వాళ్ళని రక్షించడంలో ఆయనకి సంతోషం ఉంది. ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏమిటంటే వినోదము అన్న మాటలో ఏముంటుంది అంటే ఇతరుల సేవయే వినోదము. అది కానినాడు మీరు ఏది తీసుకోండి మీకు బరువు అవుతుంది కొన్నాళ్ళకి. నేను ఇంత చస్తున్నానండి, ఇంత కష్టపడుతున్నానండి అని మొదలెడతాడు. ఇక అలా అనగానే అది బరువై కూర్చుంటుంది. అది చెయ్యడం సంతోషం ఎప్పుడవుతుందో తెలుసా? కృష్ణ పరమాత్మని ఆదర్శంగా తీసుకున్నాడు. ఆయన చేసిన దానితో నువ్వేపాటి చేస్తున్నావో, నీవు చేయగలిగిన ఉపకారం నువ్వు చేస్తున్నావు. ఆ చెయ్యడం నీకు సంతోషమైతే 2 గంటల ఉపన్యాసం చెప్పి లోపలికి వెళ్ళిపోయి విప్పుతుంటే బనీని చెమటతో తడిచిపోతే, ఈశ్వరా ఇవాళ మీ స్తోత్రంలో బనీని తడిచిపోయింది, చాలు నా బతుక్కి అనుకుంటే నువ్వు ఇంకోసారి ఉపన్యాసం చెప్తావు. చచ్చిపోతున్నాడు ఈ ఉపన్యాసాలతో అంటే అనవసరం, ఇక చెప్పలేవు నువ్వు ఉపన్యాసం. ఎక్కడ ఉంటుందంటే ఆ ఉత్సాహంలో ఉంటుంది, ఆ సేవ చేయడంలోని మాధుర్యం అనుభవించడంలో ఉంటుంది. అది లోకానికి నేర్పినవాడు కృష్ణ భగవానుడు. అందుకే దశావతారాల్లో పరిపూర్ణావతారం అవ్వడానికి అదొక కారణం. నేర్పాడు జనావళికి అందరికీ, మీకు వినోదము, మీకు సంతోషము అన్నది సేవ ద్వారా అనుభవించండి అని. ఎవరికి? ఆయనకి ఉపకారం చేసిన వాళ్ళకి కాదు. ఆయనకి ఉపకారం చేస్తే ప్రత్యుపకారంగా కాదు ఆయన చేసింది. ఎవరూ తనకి ఏ ఉపకారం చేయకపోయినా ప్రత్యుపకారంగా కాదు, ఉపకారంగానే చేసేశాడంతే. అందుకే ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమన్నక చేయువాడి నెర్పరి సుమతి. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం పెద్ద గొప్ప విశేషం కాదు, అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం చాలా గొప్ప విశేషం. అది రామచంద్రమూర్తికి అన్వయమైంది. తన భార్యని తీసుకెళ్ళి అంత ఇబ్బంది పెట్టిన వాడి శరీరం పడిపోతే విభీషణుడు నేను అంత్యేష్టి సంస్కారం చేయను ధూర్తుడు దుర్మార్గుడంటే జన్మాంతాని వైరాణి, శరీరం పడిపోయిన తర్వాత ఇంకా వైరం లేదు, వెళ్ళి నువ్వు చేస్తావా, నువ్వు నా స్నేహితుడివి కనుక నీ అన్న నా అన్నతో సమానం కనుక నన్ను చేయమంటావా తమ్ముళ్ళ అన్నాడు. ఎవరు అనగలరు? అది రామచంద్ర ప్రభు అంటే కర్తవ్యత నిష్ఠ, ఎక్కడి ధర్మం అక్కడే. అలా ధర్మం పట్టుకున్నవాడెవడో వాడు శాంతిగా ఉంటాడు, ఇతరులను శాంతిగా ఉంచుతాడు. అందుకే కృష్ణ భగవానుడు ఇచ్చిన సందేశం పరోపకారం చెయ్యడంలో సంతోషాన్ని పొందడం కొన్ని కోట్ల జన్మలుగా మనసుకు పట్టినటువంటి మాలిన్యం వదిలిపోతుంది. కనీసం రోజుకి ఏదో ఒక్క చిన్న విషయంలో ఒక్కరికైనా ఉపకారం చేసిన జన్మ ఏదో అది జన్మ తప్ప అసలు ఏ ఉపకారం ఎవరికి ఒక్కరోజు చెయ్యనటువంటి జన్మ ఏం జన్మ అది? ఎందుకు ఇంకా మనుష్య ఉపాధి? కాబట్టి ఇక పరోపకారం విషయం చెప్పేదే ఉంది. అసలు సనాతన ధర్మంలో చాలా ఘనంగా ఆవిష్కరించేది ఏది అంటే పరోపకారమే, ప్రత్యుపకారమే. ప్రత్యుపకారం 5 యజ్ఞముల కింద విధించింది వేదం. అందుకు వేదోపబ్రహ్మణం కాబట్టి రామాయణంలో మైనాకుడు రెక్కలు పోయినా సరే పైకి రావడానికి కారణం అది. పంచయజ్ఞములు అని ప్రతి వాళ్ళు చెయ్యాలి. ఆ 5 యజ్ఞముల నుండి ఎవ్వరికీ మినహాయింపు లేదు. అందులో మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము, రెండవది దేవయజ్ఞము, మూడవది పితృయజ్ఞము, నాలుగవది మనుష్య యజ్ఞము, 5వది భూతయజ్ఞము. ఈ 5 యజ్ఞములు ప్రతిరోజు ప్రతివారు చేయవలసింది. ఈ 5 నాకేం సంబంధం లేదండి అనడానికి ఏమీ లేదు, ప్రతివారు చేయాలి. మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అంటే యజ్ఞోపవీతం వేసుకొని శాస్త్రాల్ని పరిశీలించడానికి అధికారమును పొందినటువంటి వాళ్ళు శాస్త్ర పరిశీలనం చేస్తూ వేదం చదువుకుంటూ వేదం అధికారం ఉన్న వాళ్ళకి చెప్తూ శాస్త్రాన్ని 10 మందికి తెలియచేస్తూ ధార్మికంగా జనులు ప్రవర్తించడానికి వీలైన రీతిలో నడవడి కలిగి ఉండడమే బ్రహ్మయజ్ఞం. అయితే అది యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి కదండి, మరి మిగిలిన వాళ్ళకి బ్రహ్మయజ్ఞం అన్వయం కాదు కదా అంటారేమో.
పరమేశ్వరుడు ఏ సామాన్య ధర్మములు చెప్పాడో ఆ సామాన్య ధర్మములను పాటించుటయే బ్రహ్మయజ్ఞం. అహింస, అందరూ అహింసని పాటించారనుకోండి, అది బ్రహ్మయజ్ఞం చేసేసినట్టే. సత్యవాక్కు బ్రహ్మయజ్ఞం, శౌచము బ్రహ్మయజ్ఞం, అస్తేయము బ్రహ్మయజ్ఞం. ఇటువంటి వాటన్నింటినీ అలవాటు చేసుకుని నిలబడగలిగితే ఈశ్వర ప్రోక్తములు కనుక నేను అలాగే బ్రతుకుతాను అనుకున్నాడు అనుకోండి, వాడు బ్రహ్మయజ్ఞం చేశాడని గుర్తు. రెండవది దేవయజ్ఞం. బ్రహ్మయజ్ఞం చేసేటప్పుడు నాకు అసలు వేదాలు ఏ ఉపకారం చేశాయని నేను ప్రత్యుపకారం చేయాలండి, నేను ఇందుకు అలా వినాలండి అని ఉండదు. అసలు పరమేశ్వరుడు ఇవ్వని నాడు ఈ మాట అనడానికి నీకు శరీరం లేదు. సప్త ధాతువులతో ఇంత అందమైన నిర్మాణం చేసినవాడు పరమేశ్వరుడే. చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి పదార్థములతో కూడినటువంటి ఈ శరీరాన్ని చర్మంతో కప్పి ఇంత అందంగా తయారు చేసి ఎవరూ భయపడకుండా దాన్ని అట్టిపెట్టాడు. ఆయన ఎంతటి మహాశాసకుడంటే, ఆయన శాసనం అయితే తప్ప 9 రంధ్రములు ఉన్నటువంటి తోలు తిత్తిలోంచి 10 వాయువులలో ఒక్క వాయువు కూడా బయటికి వెళ్ళకూడదు. ఒక బుడగ ఉందనుకోండి, ఆ బుడగని మీరు చిన్న సూదితో ఇలా పొడిస్తే పట్మని పేలిపోతుంది, లోపల ఉన్న గాలి అంతా బయటికి రావడానికి. ఈ తోలు తిత్తిలో 10 వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు బయటికి వెళ్ళకూడదు. దీనికి 9 రంధ్రాలు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 రంధ్రములు కలిగినటువంటి ఈ తోలు తిత్తిలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములు అనబడేటటువంటి 10 వాయువులు కుంభింపబడి ఉంటాయి. ఈ 10 వాయువులే జీవన వ్యాపారాన్ని నిర్వహిస్తుంటాయి. ఈ 10 వాయువులలో ఏ ఒక్క వాయువు ఈశ్వర శాసనం అయ్యే పర్యంతము బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకే అనాహతము అంటారు. అనాహతము అంటే గంట. ఈశ్వరుడి దర్శనం ప్రారంభమైంది అని గుర్తు ఏమిటంటే గంట కొడతారు మొట్టమొదట దేవాలయంలో గంటలు మోగాలి. గంటలు మోగాయంటే దర్శనం ప్రారంభమైంది అని గుర్తు. అందుకే తొందరపడి ఏకాంత సేవ జరిగిన చోటికి లోపలికి వెళ్ళకూడదు. ముందు గంటలు మోగించి చప్పట్లు కొట్టి పెడతారు, ఈశ్వరుడిని నిద్ర లేపినట్టు. గంటలు దర్శనం అయిపోయింది అని గుర్తు ఏమిటంటే ప్రధాన గంటని తాడు పట్టి లాగి స్తంభానికి కట్టేస్తారు. గంట కట్టేశారు అంటే దర్శనాలు అయిపోయాయి అని గుర్తు. ఏ దేవాలయానికనే అది నియమం గంట విషయంలో. ఇక్కడ కూడా ఓ గంట మోగుతూ ఉంటుంది, అది అనాహతము అంటే ఆపబడునది కాదు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని మోగుతూ ఉంటుంది. ఎంతకాలం మోగుతూ ఉంటుంది ఈ గంట అంటే ఈశ్వరుడి శాసనం అయ్యే వరకు మోగుతుంది. ఇక్కడే కూర్చుంటాడు. ఇక్కడ కూర్చుని నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని కాంతిపుంజంలా వెలిగిపోతుంటాడు. ఆయన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, సబ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని, ఏ పేరు పెట్టి పిలిచినా ఇక్కడ ఉన్న పరమాత్మ ఉన్నంతసేపు ఆ గంట మోగుతూ ఉంటుంది. ఇలా ముందుకు కొడుతుంది, వెనక్కి కొట్టడానికి ఆయన అనుమతి అడుగుతుంది. అంటే వెనక్కి అంటే ముందుకి. ఆయన ముందుకు కొట్టిన తర్వాత ఉత్తరీయం మీద వేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక వెనక్కి కొట్టడం. అందుకే మృత్యువు ఎక్కడుంటుంది అంటే లబ్బు కొట్టాక డబ్బు కొట్టకపోతే మృత్యువు, డబ్బు కొట్టాక లబ్బు కొట్టకపోతే మృత్యు. లబ్బుకి డబ్బుకి మధ్యలో మృత్యు ఉంటుంది. అది ఉన్నంత సన్నిహితంగా ఏదీ ఉండదు. నేను అనాహతము, ఆయన ఉన్నంతసేపు మోగుతుంది. నువ్వు ఆగమంటే ఆగేది కాదు, నువ్వు ఆగద్దంటే వినేది కాదు. అటువంటి గంట ఏది ఉందో ఆ గంట ఇక్కడ మోగుతూ ఉంటుంది. ఈశ్వరుడు ఇక్కడే కూర్చుని ఉంటాడు, ఆయన దీన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన లోపల ఉండకపోతే ఉత్తర క్షణము ఇది శివము కాదు శవము, వెంటనే తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఆయన నాకేం ఉపకారం చేశాడని నేను ప్రత్యుపకారం చెయ్యాలండి అన్న మాట రావడానికి వీల్లేదు. అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందం చేస్తూ అంటారు, యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపార్యే భాయాభిభ్యతి తస్మిన్ కాయే. ఎవడి ఊపిరి ఎవడు తీస్తున్నాడు, ఈశ్వరుడు ఉన్నాడనడానికి అదే సాక్ష్యం. ఉపన్యాసం చెప్పండి కోటేశ్వరరావు గారు అంటే నేను తెలివిగా ఉన్నప్పుడు ఉపన్యాసం చెప్తాను. కోటేశ్వరరావు ఏం పర్వాలేదు రాత్రి నిద్రపోతూ చెప్పండి అంటే ఒకవేళ చెప్పినా అది నాకే పరిమితం. ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడదు, ఎవరికి అర్థం కాదు కూడా. ఒక్కొక్కసారి ఏదో ఉపన్యాసం చెప్పి వెళ్ళి పడుకుని నిద్రపోతూ మళ్ళీ నిద్రలో ఉపన్యాసం చెప్తుంటాను నేను. అలవాటైపోయి ఏదో ఆ భాగవతమో రామాయణమో ఏదో చెప్పేస్తుంటాను నిద్రలో. ఏదో తెలివి వచ్చినప్పుడు ఇదేంటో ఇంకా ఉపన్యాసం చెప్తున్నాను నేను అనుకుంటుంటాను.
అందుకని అప్పుడు ఉపన్యాసం చెప్పినా ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడేది కాదు. ఉపన్యాసం చెప్పాలంటే నేను తెలివిగా ఉండాలి. తెలివిగా అంటే ఇంద్రియములు మనస్సు కూడా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉంటే మాట్లాడతాను. అదే వాయువు లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నంతసేపు బ్రతికున్నాడు అంటారు. నిద్రపోతున్నప్పుడు ఎవరు తీశారు? తెలివిగా ఉన్నాను కాబట్టి ఉపన్యాసం చెప్పాను, ఊపిరి తీశాను, వదిలేను. రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి తీయడం మర్చిపోయాను అనుకోండి, ఎంత ప్రమాదం. మరి అంత గాఢ నిద్రలో కూడా ఏ ఉద్వేగం లేకుండా ఏదో మరిచిపోయి తీసినట్టు కాకుండా ఖచ్చితంగా తీయించి వదులుతున్నవాడు, ఒకే వేగంతో తీసి ఒకే వేగంతో వదులుతున్నవాడు, రక్తాన్ని ఒక్క వేగంతోనే తిప్పుతున్నవాడు, నేను నిద్రపోయినప్పుడు నా జీర్ణాశయాన్ని పనిచేయించినవాడు, ఊపిరితిత్తులను పనిచేయించినవాడు ఎవరు? వాడు ఈశ్వరుడు. అది శంకరులు అంటారు, గోరి పిచ్చివాడా, నువ్వు కనపడ్డప్పుడు ఎవరైనా బాగున్నావా అని అడిగారంటే నీలో ఈశ్వరుడు ఉన్నాడు కనుక. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే. ఆ వాయువు లోపలికెళ్ళి బయటికి వస్తున్నంతసేపే బాగున్నారా 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 అంటారు. లోపలికెళ్ళింది బయటికి రాకపోయినా, బయటికి వచ్చింది లోపలికి వెళ్ళకపోయినా, ప్రతిరోజు పాన్పు మీద తన భర్త అని చెప్పి పడుకునేటటువంటి భార్య వర్షం వస్తోందమ్మా ఇవాళ ఒక్కరోజు అలాగే పడుకో అంటే ధూర్తుడాది శవం అంటాడు. భార్య బిభ్యతి తస్మిన్ కాయే, అది శరీరం, భర్త కాడంటే. కాబట్టి గొప్పతనం ఎక్కడుందంటే ఆయనలో ఉంది. ఆయన ఊపిరి తీయించి విడిచిపెట్టడంలో ఉందిరా అంటారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.